చెప్పమ్మా. మా ధర్మసాగర్, నా పేరు శ్రీలత, సిరి గ్రామిక సంఘంలో ఎస్ఎస్జి లీడర్ను. మేము ప్రతి నెల 10 మంది గాను శ్రీనిధి అమౌంట్ను తీసుకుపోయి వివోఏ అనే పుట్ట పద్మకు మేము కట్టడం జరుగుతుంది. 2019 నుంచి 2024 డిసెంబర్ వరకు మేము కట్టడం జరిగింది. మా సంఘం అసలు రెగ్యులరు, ₹1 కూడా ఎన్పిఏ లేదు. కానీ మా సంఘం మీద 1,50,000 ఎన్పిఏ ఉన్నట్టు చూపెడుతుంది. ఇది ఏంటిది అని అడిగితే రాంగ్ అడ్జస్ట్మెంట్ జరిగింది. అంటే మీ అమౌంట్ను వేరే సంఘాలకు నేను అడ్జస్ట్ చేసినా అని ఒప్పుకున్నది. అట్లా అన్ని సంఘాలకు అట్నే జరగడం వల్ల మాకు డౌట్ వచ్చి మీ సోషల్ ఆడిట్ను పై అధికారులకు విన్నవించుకోవడం జరిగినప్పుడు వాళ్ళు సోషల్ ఆడిట్ వాళ్ళని పంపిస్తే లెక్కలు చేయడం జరిగింది. లెక్కలు చేసిన క్రమంలో మొత్తం 20 లక్షలుగా అమౌంట్ తేలడం జరిగింది. అది నేను తీసుకున్నా, నా సొంత ఖర్చులకు వాడుకున్నా అని చెప్పేసి ఆమె చెప్పి మాకు తీర్మానం రాసి వివోలో ఇచ్చింది, ఎంఎస్లో ఇచ్చింది, ఒక లెటర్ పీడీ గారి దగ్గర కూడా ఇచ్చింది. ఇచ్చినాక మళ్ళీ మా పైన తిరుగు 7 మీద లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. అంటే నాకు ఈ డబ్బులతో ఎలాంటి సంబంధం లేదు, నాకు అసలు నేను డబ్బులు ముట్టుకోలేదు, నాకు చెక్ పవర్ లేదు, నేను వివోఏగా పనిచేసేది బుక్ కీపర్ మాత్రమే, నేను బుక్కులు మాత్రమే రాసిన, ఈ అమౌంట్తో నాకు సంబంధం లేదు, నా మీద నా ప్రాపర్టీ మీద ఎలాంటి కానీ ముట్టుకోకుండా ముట్టుకుంటే కనుక మేము కేసులు ఫైల్ చేస్తామని ఆమె లీగల్ నోటీసులు పంపిస్తే మేము వెంబటే మేడం వాళ్ళకు మేము కలిసినప్పుడు మేడం వాళ్ళు పీడీ గారి దగ్గరికి తీసుకొచ్చిండ్రు. పీడీ గారు ఉండి సరే మేము చర్య తీసుకుంటామని పీడీ గారు మాట్లాడినారు. మేము మళ్ళీ వెంబటే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు ఇస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పైన అధికారులు వచ్చి మీరు రిపోర్ట్ ఇస్తేనే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. మాకు అక్కడ కూడా న్యాయం జరగలేదని ఈరోజు మేడం దగ్గర మా బాధను చెప్పుకుంటే మేడం వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. 50 మంది అంటే 25 సంఘాల మందిని ఇక్కడికి వచ్చినాము. వచ్చి మేడంని అడిగినప్పుడు మేడం సరే అమ్మ మీకు న్యాయం చేస్తాను, రేపు దీని మీద నేను యాక్షన్ తీసుకుంటాను, వెంబటే మేము మీకు న్యాయం చేస్తామని మేడం చెప్పడం జరిగింది. గారికి ఇచ్చి 5 డేస్ అవుతుంది. రెస్పాండ్ అయ్యిండు. అంటే మీకు నేను రిప్లై పంపిస్తాను, రిప్లై పంపించినాక మేము శ్రీనిధి వాళ్ళకి మేము మెయిల్ పెడతాము, శ్రీనిధి వాళ్ళు మీకు మీకు లెటర్స్ పంపిస్తే మీరు వెళ్ళి ఆమెను అడగాలన్నట్టుగా చెప్పారు మాకు. కానీ మేము కట్టిస్తామని చెప్పి పీడీ గారు కూడా మాతోటి అనలేదు. ఈరోజు మేడంను కలిసినాము, మేడం ఉండి న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. మా అకౌంట్స్ కాదు, మేము హ్యాండ్ క్యాష్ కడతాం అన్నట్టు. ఆమెకు ప్రతి నెల 19వ తారీఖు రోజు మేము మా సంఘంలో వసూలైన అమౌంట్ను ఆమెకు హ్యాండ్ క్యాష్ కట్టుతాము. ఆ అమౌంట్ను ఆమె దుర్వినియోగం చేసుకుంటాం, అంటే మా ఖాతాలకు జమ చేయలేదు, అమౌంట్ను చేయకుండా ఆమె సొంత ఖర్చులకు వాడుకోవడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.